దానికి కావాల్సిన ఏమో డబ్బులు ఖర్చు అవుతాయి అంటే ఏం డబ్బులు ఖర్చు కావు మేడం, శ్రమ ఉంటది. ఆవు ఉంటే ఒక 30 ఎకరాలు చేసుకోవచ్చు, ఎలాంటి కెమికల్ లేకుండా, విష రసాయనాలు ఏది వాడకుండా పూర్తిగా ప్రకృతి సిద్ధంగా ఏదైతే ఉందో ఆ విధంగా చేసుకోవచ్చు ఈజీగా. ఎంత పెద్ద ఏ ఖర్చు మేడం, అన్ని మేము ఎక్స్ప్లెనేషన్ చేస్తాం మేడం. ఫస్ట్ 4 ఎకరాలతో స్టార్ట్ చేసినాం మేడం, 12 ఎకరాలు చేస్తున్నాం. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా విజిట్ చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి విత్తనం ఇస్తాం. రైతులకు మాత్రం మేము మా దగ్గర పండించిన వరి బియ్యాలు ఉంటాయి కదా, మేము సేల్ చేయమని చెప్తాం మేడం. ఎందుకంటే నువ్వు తిను, మీ పొలంలో వేసుకో, పొలం లేని వాళ్ళకి ఇస్తాం, ఇది డబ్బులు ఇచ్చినా కూడా ఏమని చెప్పేస్తాం మేడం. వాళ్ళకి అప్పుడేమనిపిస్తుంది అంటే కనీసం మా ఇంటి వరకన్నా వేసుకోవాలి, మా పిల్లల్ని కాపాడుకోవాలనే ఉద్దేశం తీసుకురావాలనే మా సంకల్పం. మా గురువు గారు కూడా కార్యక్రమం పెడితే వెళ్తుంటాము, ఇట్లా కలుస్తుంటాము, చేస్తుంటాం మేడం. ఇలాంటివి మా భార్య కూడా ఫుల్ సపోర్ట్ అయ్యాడు మేడం. లేకపోతే ఒకరే చేయాలంటే కూడా ఆడవాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, ఇంట్లో జరగదు అది. చాలా సపోర్ట్ అయ్యాడు మేడం, పిల్లల సపోర్ట్ ఉంది. మా ఇంట్లో ఫస్ట్ అమ్మ నాన్న కూడా సపోర్ట్ చేయలేదు, వ్యవసాయం ఎందుకు ఆగమైపోతారు లేదంటే కాలేరు అనేది.